తెలుగుదేశం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు గుబ్బలక్ష్మీపురం ఎంపీపీ దీనమయ్య పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలుపు వ్యూహంపై వైసీపీ సభ్యులతో చర్చించామని ఎంపీపీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో వైసీపీ కుటుంబ సభ్యులతో గెలుపు విషయం చర్చించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ రాధిక, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, బొత్తాడ గౌరీశంకర్, సచివాలయం వైసీపీ కన్వీనర్ గిరి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు ఇద్దరే వెళ్ళకండి, హుందాగా బూత్ కమిటీ మొత్తం వెళ్ళండి, కన్వీనర్స్ వెళ్ళండి, గృహసారథులు వెళ్ళండి, అందుబాటులో ఉన్న సర్పంచ్ గారు, ఎంపీటీసీ కూడా వెళ్ళాలనుకున్న సైన్యం ఒకప్పుడు వేరు, 2014 వేరు, 19 వేరేమో, కానీ 2024లో మనకున్న సైన్యం కురుపాం నియోజకవర్గం. ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అంతమంది కూడా రాబోయే 2024 ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మా అధిష్టానం స్థానిక ఎమ్మెల్యే గారు పాముల పుష్ప శ్రీవాణి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సత్యచల్ల పరీక్షితరాజు గారు ఆదేశాల మేరకు మా మండలంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంతమంది ఈరోజు కూర్చొని రాబోయే ఎన్నికల గురించి చాలా విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇక్కడ కురుపాం నియోజకవర్గం నుంచి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారికి ఎమ్మెల్యే చేసుకోవాలి. మూడోసారి విజయాన్ని సాధించి ముచ్చటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కురుపాం నియోజకవర్గం నుంచి తప్పక కానుగ్గా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మా గుమ్మలక్ష్మీపురం మండలంలో 52 బూతులు గాను 27 పంచాయతీలకు గాను అంతమంది కుటుంబ సభ్యులతో చర్చించుకొని మరి 2029లో మా గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి 11,800 మెజారిటీని ఇచ్చాం. ఆ మెజారిటీకి మించి తప్పకుండా 12,000 పైచిలుకు మెజారిటీతో గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అంతమంది మాట్లాడుకున్నాం. ఇది చాలా సంతోషదాయకంగా ఉంటూ ఐక్యంగా రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినటువంటి అబద్ధాలకు, అసత్యాలకు మనం తిప్పికొట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే సంక్షేమ పాలన చేశారో, అభివృద్ధి పాలన చేశారో, మరి మన గిరిజన ప్రాంతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేనటువంటి సంక్షేమం ఈనాడు జరుగుతున్నటువంటి ధర్మిల. అలాగే చాలామంది ఎమ్మెల్యేలను చూసాం. ఏ ఎమ్మెల్యే చేయని సంక్షేమం, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పాముల పుష్ప శ్రీవాణి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత, మరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా బాధతో ప్రపంచమంతా అల్లాడింది, అందులో మన రాష్ట్రం అల్లాడింది. ఆ పరిస్థితిలో 2 సంవత్సరాలు స్తబ్దతగా ఉన్నటువంటి సమయాన ఈ 3 సంవత్సరాల్లో చేయనటువంటి మునుపెన్నడు చేయనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఎన్నో జరిగాయి. అందులో గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాలైనటువంటి తాగునీటి సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ మునుపెన్నడు ఎప్పుడు ఎవరూ చేయనటువంటి గొప్ప అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపించిన ఘనత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఇక్కడ స్థానికంగా మా కురుపాం నియోజకవర్గంలో శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారిది, దానికి అండగా ఉన్నటువంటి మా పరీక్షితరాజు గారిది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించి, జగనన్న గారు చేసినటువంటి సంక్షేమాన్ని వివరించి, అభివృద్ధిని వివరించి, మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధినే మనం సూచికగా తీసుకొని మన గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించి తప్పకుండా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శ్రామికులుగాను, ప్రేమికులుగాను కష్టపడి మన మండలం నుంచి ఈసారి తప్పకుండా 12,000 మెజార్టీని శ్రీవాణమ్మ గారికి కట్టబెట్టి తప్పక మూడోసారి ముచ్చటగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధితో, సంకల్ప బలంతో ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అంతమంది కూడా చర్చించుకున్నాం. అలానే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి జగదీశ్వరి గారు గ్రామాల్లోకి వెళ్ళి మునుపటి నుండి ఉన్నటువంటి టీడీపీ నాయకులనే తన సంతోషం కోసం, తన ఆనందం కోసం, తన పార్టీ మెప్పు కోసం అని చెప్పి కండువాలా వేసి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారని తప్పుడు ప్రచారంతో పాటు ప్రకటనలు ఇస్తున్నారు. అది ఈ గుమ్మలక్ష్మీపురం మండలంలో గిరిజన ప్రాంతంలో
ఆ పరిస్థితి ఏనాడు లేదు, ఏనాడు రాదు, ఎప్పటికీ జరగబోదు. గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీ మొత్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అభిమానాల్ని నోచుకుంది. అలానే సంక్షేమ పాలనను నోచుకుంది. అవ్వ తాతయ్యలు కానీ, రైతులు కానీ, మహిళా తల్లులు కానీ అంతమంది కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మా ఆడపడుచు, మా ఆదివాసి బిడ్డ శ్రీవానమ్మ వెనకాల ఉన్నారు. అంతే తప్ప ఈవిడెళ్ళి తన పార్టీ నాయకులకి కండు వేసి చెప్పుకున్నటువంటి గొప్పల్లో అసత్యం ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. ఓకేనా? 950 మనకే ఉండాలి. ఓకేనా? అంటే మీరు ఇంకొక డౌట్ అనవచ్చు. అయితే 1000కి మనోడేమో 950 అంటున్నారు. 57 సంగతి కీర్తిశేషులు జనార్దన్ దాటరాజు చేశారా? ఎవరు చేశారండి? నయా పైసా తీసుకోకుండా నా అన్నటువంటి మన ఆది దేహాన్ని బాగారు ఏమనుకోకుండా చేయాలి. 2014 9,000 పై చూపించాం కదా. 2019 11,800 మండల కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం. చాలా చాలా సంతోషం. దయచేసి ఫోన్లో ఏదైనా ఒక్క అరగంట మంది కాదు అనుకుంటే ప్రశాంత ఒకవేళ పట్టకపోతే తెచ్చేయండి. ఇప్పుడు ఖాళీ లేడీస్ వస్తే లేడీస్కి ఇచ్చేయండి ఫస్ట్ బెంచ్. కురుపం నియోజకవర్గంలో శ్రీవానమ్మ గారు, పరీక్షిత రాజు గారి నాయకత్వాన 350 మంది ప్రయత్నమైంది. ఓకేనా? అందరూ ఓకేనా? అందరూ శ్రమించాలి ఇందులో. అదొక ఎంపీసీ వల్ల, జడ్పీటీసీ వల్ల, వైసీపీ వల్ల, సర్పంచుల వల్ల, ఎంపీటీసీల వల్ల, ఎవరో బుద్ధిమంది వల్ల, ఒకరి వల్ల సమిష్టి నిర్ణయంతో కష్టపడాల్సిందే. గ్రామ స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు తీసుకున్నటువంటి ఆలోచన, మీరు చేసే పనే రేపు కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం మండలంలో 45,000 జనాభా ఉంటే అందులో 34,000